causes cancer. Smoking kills. Liquor drinking is injurious to health. పొగ త్రాగుట క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యపానం ప్రాణానికి హాని. వంశీ, ఈ గేమ్ లెవెల్ ఎలాగ నువ్వే పూర్తి చేయాలి. ఖచ్చితంగా సార్ నేను చేస్తాను. రాజ్, నా ఫ్లాట్ అడ్రస్ వంశీ గారు, ఈ ఫోన్కి నేను లొకేషన్ సెండ్ చేసింది సార్. ఓకే సార్, నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను. బాయ్ రాజ్. హలో, అయిరా మామ, అనుకున్నది సాధించావు. నీకు తెలిసిందే కదరా, నాకు గేమ్ డెవలపర్ అవ్వడం నా డ్రీమ్ రా. సరిగాని అమ్మను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా. ఓకేనా, నువ్వు అక్కడేం టెన్షన్ పడకు. గేమ్ మీద సొంత పెట్టు. అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాదిరా. అవును, ఏం నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు రా? నేను సరే మరి ఇంకేంటి? ఏముంది, గేమ్ ఫస్ట్ లెవెల్ చేసినప్పుడు సడన్గా చనిపోతారు. ఏమిరా? తెలియదురా. సరే మామ, నేను ఫ్లాట్కి వెళ్ళాక కాల్ చేస్తాను రా. సరే అయితే బాయ్ రా. బాయ్ రా. అబ్బా, కీ మర్చిపోయినా. చా రాజ్, దీనికి కీ వేస్తుంది. అది ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? అక్కడే మెట్ల పైన డోర్ పైన ఉంటుంది సార్. డోరా ఎక్కడుంది? చూసాను. రాజ్, కనిపించాయి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే మరి, బాయ్. ఏంటిది? ఇది చూస్తేనే చాలా పాతకాలం నాటి ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే సరేలే.
అరే ఓల్డ్ మంచం. ఇక్కడేముంది, వాష్రూమా? సరే ఫ్రెష్ అవుదాం. ఈ టైంలో గురుగారు పాట ఇంటి అదిరిపోద్ది. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది మీకు పంపుకున్న అప్పుడే కలలో, పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. ఇక్కడికి భోజనం ఎలా? సర్లే తినేద్దాం. తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. భోజనం అదిరిపోయింది అనుకో, చమ్మ చేసినట్టుంది. ప్రశాంతంగా నిద్రపడద్ది. అమ్మా చెప్పమ్మా, ఇక్కడంతా ఓకేనమ్మా? నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇక్కడంతా హ్యాపీగానే ఉందమ్మా, కానీ కొంచెం అదొక సరే చేస్తాను. నువ్వు జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. సరే మరి ఉంటాను, బాయ్. వారిని ఏంట్రా ఇదంతా? ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు ఏంటి ఇదంతా? అక్కడ పడుకున్నావుని ఇక్కడికి ఎలా వచ్చాను రా? అసలు ఏం జరుగుతుంది? ఇది నిజం కాదు, ఇదంతా కళ. ఇది నిజం కాదు. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడతాం. పరిగెట్రా, పరిగెట్టు, ఏదోలా పరిగెట్టు, ఇక్కడి నుంచి పరిగెట్టు. ఇదంతా ఏంటి? నిజమా? నిజమా? నిజం కాదు ఇది. ఇది నిజం కాదు, ఇదంతా నీ భ్రమ. పరిగెట్టు, పరిగెట్టు. ఇక్కడ నుంచి ఏదైనా బయటపడాలి. ఎంత పరిగెట్టినా తరగతి లేదండి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా? ఇదంతా ఇదంతా నా ప్రాణం. అంత నిజం కాదు, నిజం కాదురా. పరిగెట్టు. ఎంత పరిగెట్టినా తరగతలేదు ఏంట్రా అది? హలో, అరే అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. అమ్మకి 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 యాక్సిడెంట్ అయిందా? అమ్మా! కలేంట్రా ఎంత దారుణంగా వచ్చింది. గుండె ఆగిపోయినంత పని అయింది. ఏంట్రా పీడకి ఎలా వచ్చింది? అసలు ఏం అర్థం అవడం లేదు.
నాన్న భోజనం ఎలా ఉంది, తిన్నావా? భోజనమా? నాన్న ఫ్యాన్ ఏంటి అంత స్పీడ్గా తిరుగుతుంది? ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుందా? ఏంటి? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ ఏంట్రా అలా కొట్టుకుంటుంది? అమ్మా, ఏం చెప్తున్నావు? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? అమ్మా అమ్మా, ఒక్క నిమిషం ఉండమ్మా. ఇక్కడ నుంచి ఎవరు ఏడుస్తున్నట్టు వాయిస్ వస్తుంది. బొమ్మ దీన్నమ్మ అనవసరంగా చంపేసింది కదరా బాబు. పిల్ల చడుసుకొని చచ్చాను కదరా బాబు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదు. లోపల ఫోన్ ఉంది, ఎవరిది ఉంటుంది? నా నెంబర్ ఈ ఫోన్లో ఉంది అంటే నాకు ఫోన్ వచ్చింది ఈ ఫోన్ నుంచా? హలో హలో. హాయ్ వంశీ, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? నా వెనక ఎవరు ఉన్నారు? హలో, ఏంటి ఆటలాడుతున్నావా? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడి దొంగలక్కడే గప్ చూప్, పట్టుకో చూద్దాం. అక్కడ చూస్తే ఎవరు లేరు, కానీ ఇక్కడ నేడుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ నేడెవరిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏం అర్థం కావడం లేదు. ఏదో జరుగుతుంది కానీ ఏంటో తెలుస్తలేదు. ఇక్కడ ఏదో ఉంది, అదేంటో బయటపడతలేదు. అసలు ఎవరు నువ్వు? నువ్వు డిజైన్ చేయడానికి వచ్చావే, ఆ గేమ్ తెలుసా? గేమా? అదే నా చావుకి కారణం. ఏంటి, నువ్వు చనిపోయావా? అవును, చనిపోయాను. ఆ గేమ్ ఆడుతూనే చనిపోయాను. ఏంటి? అది గేమ్ కాదు, ఒక మత్తు. చిన్నపిల్లల్ని బానిసల్ని చేసింది. నిద్ర లేదు, ఆకలి లేదు, ఆడుతూనే చనిపోయాం. నేను కూడా అలానే చనిపోయాను. ఈ ఫోన్లో ఐక్యమైపోయాను. ఫోన్లో ఐక్యమైపోయావా? ఇదంతా నాకు తెలియదు. నువ్వు డిజైన్ చేసిన ప్రతి లెవెల్ ఒక చిన్నపిల్ల ప్రాణం. ఇక ఏ ప్రాణం పోకూడదనే నిన్ను ఇక్కడికి రప్పించా. నువ్వు రప్పించడం ఏంటి? నాకు జాబ్ వచ్చింది కదా. అవును, నీకు జాబ్ రావడం ఒక్కటే నిజం. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చేలా నీ ఫోన్కి లొకేషన్ సెండ్ చేశా.
కాదు నీ డెత్కి లొకేషన్ సెండ్ చేసా. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతా. అరే మామ, నీకు లొకేషన్ పెట్టాను, అర్జెంట్గా నువ్వు రారా. నేను రే మామ, రే అరే డోర్ క్లోజ్ అయిపోయిందిరా, అర్థం కావట్లేదురా. దానికి అదే క్లోజ్ అయిపోయిందిరా. నేను ఓపెన్ చేస్తున్నాను కానీ రావట్లేదు. నువ్వేదో చేయరా. అరే ప్లీజ్ రా, నేను ఇక్కడ నుంచి ఏదోలా బయటపడాలరా. ఇక్కడ ఉంటే చచ్చిపోతాను రా. అరే ఓపెన్ చేస్తున్నాను రా. అవును రావట్లేదు ఏంటి, నా వాయిస్ని పడతలేదా? ఒక్క నిమిషం రా. అరే పక్క నుంచి పిలుస్తాను. అరే రే మామ, రే ఇది కూడా క్లోజ్ అయిపోయిందిరా. అరే పిలుస్తాను రా. అరే ఇది మొత్తం అన్ని క్లోజ్ అయిపోతున్నాయి రా. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది? అరే మామ, నా వాయిస్ వినపడుతుందా? అరే నిన్నేరా పిలుస్తున్నాను, నా వాయిస్ వినపడుతుందా? అరే ప్లీజ్ రా, ఏదో వచ్చేసి నన్ను కాబట్టి. అరే ఎక్కడ ఉన్నావురా? ఏంటి వంశీ, బయటపడిపోదామనే? నువ్వు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఈ ప్లేస్ దాటి బయటికి వెళ్ళదు. నువ్వు చావడం తప్ప నీకు వేరే మార్గమే లేదు. నువ్వు నీ ఫోన్ ఇన్ మై కంట్రోల్. నువ్వు బయటపడే ఎగ్జిటే లేదు. అయితే బయటపడే మార్గమే లేదా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నావు? అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఈ గేమ్ ఫస్ట్ లెవెల్ డిజైన్ చేసిన వాడు ఎలా చనిపోయాడో తెలుసా? వాడిని చంపింది నేనే. ఇప్పుడు నువ్వు కూడా నా చేతుల్లోనే చేస్తావు. నెక్స్ట్ ఈ గేమ్ డిజైన్ చేయడానికి వచ్చిన వాడు ఎవరైనా నా చేతుల్లోనే చేస్తారు. అంటే నువ్వు నన్ను నిజంగానే చంపుతావా? చంపడానికే కదా ఇక్కడికి రప్పించాను. ఇంకొన్ని క్షణాలే నీ టైం ముగుస్తుంది. ఎదురు చూస్తూ ఉండు నీ చావు కోసం. బాయ్ వంశీ.